అయితే అరౌండ్ 5:30 దాటిపోయింది. సో నేనైతే ఇప్పుడే ఒక గట్టి స్పీపీస్ లేసాను అన్నమాట. సో అట్లాగా నాన్ వెజ్ తిండు. సో తన కోసం ఒక క్విక్ అండ్ ఈజీ రెసిపీ దట్ ఈస్ పోహా. సో పోహాకైతే ఇప్పుడు మనకి చిల్లీస్, టమాటోస్ అండ్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాం. పచ్చిమిర్చి, ఆనియన్. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ఒక గంటె ఆయిల్ వేసుకొని దాంట్లో పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బ్రౌన్ కలర్లోకి రాగానే ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని దాంట్లోనే పసుపు, ఉప్పు కూడా వేయాలి. అవి జస్ట్ అట్లా కలర్ చేంజ్ అవుతున్న టైంలోనే టమాటాస్ కట్ చేసుకొని వాటిని కూడా వేసి టమాటాలు మగ్గేంతసేపు మనం కొద్దిగా ఫ్రై చేసుకున్నట్టు చేయాలి. ఆఫ్టర్ దట్ అటుకులు ఏవైతే ఉన్నాయో వాటిని వాటర్లో తడిపేసి ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో దాంట్లో కూడా వేసేసి తిప్పేయాలి. దీంట్లో లాస్ట్లో ఒక స్పూన్ షుగర్ యాడ్ చేస్తే మన రుచికరమైన పోహా రెడీ.